వరంగల్ వెళ్తున్నాను ప్రభువా, ఏం మాట్లాడమంటావు ప్రభువా అని ప్రభువుని నేను అడిగాను. ఎప్పుడైతే ప్రభువుని అడిగానో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు నాకు చెప్పడం జరిగింది. ఆ మాటలే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదివి సాయం చేయండి బ్రదర్. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలును గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నేను మరలా ఇవ్వబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆర్థికంగా లాస్ అయిపోయినావేమో, వ్యవసాయ పరంగా లాస్ అయిపోయినావేమో, ఆర్థికంగా కృంగిపోయినావేమో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావేమో. ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం, ఇంకెప్పుడు నా జీవితంలో అప్పులు తీరుతాయి, ఇంకెప్పుడు నా వ్యవసాయం పండుతుంది, ఇంకెంతకాలం లాస్, వ్యాపారంలో లాస్, పరిచర్యలో లాస్ అని బాధపడుతూ వేదన పడుతున్న నీతోనే నా ప్రభువు మాట్లాడుతున్నాడు. సంవత్సరాల తరబడి తినవేసినటువంటి పంటను మరలా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ రోగముతో వచ్చావో, ఏ నిందతో వచ్చావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నీవు పొందిన నిందకు ప్రతిగా భూదండలను నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా. కొంచెం సప్పగా కనపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు ప్రభువా, ఇంకెప్పుడు నన్ను లేపుతావు ప్రభువా, ఇంకెప్పుడు నా వ్యవసాయాన్ని పండిస్తావు, ఇంకెప్పుడు నా వ్యాపారంలో దీవెన, ఇంకెప్పుడు నా వ్యాపారం దీవించబడుతుంది, ఇంకెప్పుడు నా వ్యవసాయము దీవించబడుతుంది, ఇంకెప్పుడు నా ఉద్యోగము దీవించబడుతుంది అని బాధతో, వేదనతో, దుఃఖముతో వచ్చినావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సంవత్సరాల తరబడి తినవేసిన ఆ పంటను దేవుడు మరలా ఈ రోజు ఇక్కడ నుంచి మీరు పొందుకొని వెళ్ళబోతున్నారు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్క మాట బుల్లెట్ లాగా మీ గుండెలో దిగాల. ఆమేనండి. ఎలా దిగాలి చెప్పండి, ఎలా దిగాలి? బుల్లెట్ లాగా దిగాలి. సమయం లేదు, స్పీడ్గా చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతాను. ప్రైజ్ ది లార్డ్. సాధ్యమైనంత వరకు తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, సంవత్సరాల తరబడి తినవేసినటువంటి ఆ పంటను నా దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం చదువునాను ఒకసారి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. అమ్మా, చప్పట్లు అంటే ఇట్ట కాదమ్మా, కొడితే సాతాను గాడు చెంప పగిలిపోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. చెప్పండి, కృప కలుగును గాక. ఆమేన్. నా ప్రియ జనాంగమా, మీరు ఈ రోజు చూస్తున్న ఈ ఐగుప్తీయులను, ఇక మీదట ఎన్నడూ చూడరు. ఆమేన్ అనండి. మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఎన్నడూ చూడరు. ఆ ఐగుప్తీయులు నీకొస్తున్న నిందలు కావచ్చు, నీకొస్తున్న అనారోగ్యం కావచ్చు, నీకొస్తున్న కష్టాలు కావచ్చు, నీకున్న నిందలు కావచ్చు, నీకున్న వేదన కావచ్చు, నీకున్న అప్పులు కావచ్చు, నీకున్న కష్టము కావచ్చు, నీకున్న రోగము కావచ్చు. ఈరోజు ఏ ఐగుప్తు అనే శ్రమతో వచ్చావో ఆ ఐగుప్తు అనే శ్రమ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మునుపెన్నడు ఇక నువ్వు చూడలేవు. ఇక కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న అప్పులు, నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, నువ్వు అనుభవిస్తున్న కన్నీళ్ళు ఇక మీదట ఎన్నడూ నువ్వు చూడలేవు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చూస్తున్న వేదన, నింద, కన్నీళ్ళు, నువ్వు చూస్తున్న రోగం, నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు ఇక మీదట ఎన్నడూ చూడవు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. సహోదరి జోష్న, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు, కానీ నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. పైకి నవ్వుతున్నావు కానీ గుండెలు ఏరులై పారుతున్నాయి. నువ్వు ఏడుస్తున్నావు, కొన్నిసార్లు బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తున్నావు. ఏంటి యేసయ్యా, నాకు ఈ వేదన ఏంటి ప్రభువా, నాకు ఈ బాధ ఏంటి ప్రభువా అని ఏడుస్తున్నావు, దుఃఖపడిపోతున్నావు. ఏంటి ప్రభువా, నా కన్నీళ్ళు చూస్తున్నావా, నా వేదన చూస్తున్నావా అని గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనిపిస్తుందమ్మా, దేవుడు ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఇక్కడ ఉన్నాడు. నా ఎడల గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడు. ఇక్కడికి నన్ను నడిపించింది ఎవరు? యేసయ్య. బుల్లెట్తో కొట్టినట్టుగా కొట్టింది ఎవరు? నిన్ను ఆమేన్.
ఎవరమ్మా? యేసయ్య. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? చప్పట్లు కొట్టాల వరంగల్ ప్రజలారా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. ఏం పేరమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నాకు ఒక సహోదరి చెప్పింది, ఆత్మీయురాలు, మడికొండ దగ్గర లైవ్ జరుగుతుంది, పాస్టర్ వస్తున్నాడు, యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడు, నువ్వు అక్కడికి వెళ్తూ. నేను 6 months ప్రెగ్నెన్సీ, వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి నేను అది మన భద్రాద్రి కొత్తగూడెం దగ్గరికి రావాలని ఆశ కలిగిన. అంతకు ముందుకు నేను ప్రెగ్నెన్సీ కాక ముందుకు అంతలోనే దేవుని దయ వలన నాకు ఎన్నో మార్లు ప్రార్థన చేస్తుంటే, లైవ్ కూడా జూమ్లో కూడా నేను ఓపెన్ కావాలి ప్రార్థన చేయించుకోవాలని చూసింది, కానీ కలవలేదు, జూమ్ కలవలేదు. కనుక్కొని ఈరోజు నేను పొద్దున్నే 9 గంటలకి రావాలని అనుకుంటే 12 గంటల వరకు టైం ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతారని ఉంటే నేను తొందర లేచి 6 గంటలకి మైక్ ప్రిపేర్ చేస్తాను. దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకున్నాను, 2 చేతులు ఎత్తి అని చెప్పి నేను ఇక్కడికి ఏమని ప్రార్థన చేశారు? 2 చేతులు ఎత్తి నన్ను పేరు పెట్టి పిలువు తండ్రి, నీ చిత్తం అయితే అని చెప్పిన ప్రార్థన. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి గట్టిగా. దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నీ గర్భాన్ని తెరిచిన దేవుడు ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖం అంతా తొలగిపోవాలా. నీ శక్తితో, నీ బలముతో నింపండి. మునుపెన్నడూ చూడని దీవెనలతో నింపండి. అద్భుతం జరిగించండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. వెళ్ళేటప్పుడు కలవండి, మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. చెప్పండి గట్టిగా, మీ కన్నీళ్లను దేవుడు. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నేలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. అందుకనే మనుషులకు చెప్పడం ఆపేయాలి. ఎవరికి చెప్పాలా? మనం ఎక్కువగా ఏం చేస్తాం? మనుషులకు చెప్పుకుంటాం. ఏం చేస్తాం? మనుషులకు చెప్పుకుంటాం. లేకపోతే మందిరానికి వచ్చి ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఇంటి దగ్గర ఆలోచనలో. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఒకటే, నీ జీవితంలో అద్భుతము జరగాలి అంటే ప్రభువుకు చెప్పుకో. అనిల్ పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఎక్కువ ఈ మీటింగ్ పెట్టలే. ఒక్క చెల్లి జీవితంలోనైనా అద్భుతం జరగదా? ఒక్క చెల్లి అయినా ప్రభు రక్షణలోకి రాకుండా ఉంటుందా అని ప్రయాస. ఒక మీటింగ్ పెట్టాలంటే అది మామూలు విషయం కాదు. అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా ఆ ప్రయాస మోసే వాళ్ళకే తెలుస్తుంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఎక్కడి నుంచి వచ్చానేమనేది లెక్క కాదు. మన సమస్య దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిందా లేదా అనేదే లెక్క. హల్లెలూయా. నేను ఏడుస్తే ఎవరేమనుకుంటారో, నేను ప్రభు పాదాలు పట్టుకుంటే ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో. నో, బంధువుల దగ్గర కన్నీరు గార్చడం కన్నా ఇక్కడ దేవుని పాదాలు పట్టుకోండి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోవాలి, చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ లార్డ్.
నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుతా నీ లేచి ఉండుతా బాగుగా బాగుగా ఎదిగి ఉన్నావు కూర్చుండుతా నీ లేచి ఉండుతా హల్లెలూయా చెప్పండి. మన దేవుడు చూస్తున్న దేవుడు. ఆమేన్ ఆమేన్. దేవుని పాదాలు పట్టుకుంటే ఈ రోజు నువ్వు చూస్తున్న ఐగుప్తీయులు ఎవరైనా కావచ్చు. ఆ ఐగుప్తీయులు నీ శ్రమలకు, నీ కష్టానికి, నీ నిందకు, నీ అవమానానికి, నీకున్న వ్యాధికి, నీకున్న రోగానికి, నీకున్న నిరుద్యోగానికి, నీకున్నటువంటి అప్పులకి సాదృశ్యం. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. నువ్వు చూస్తున్న అప్పులు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, రోగం, వ్యాధి, ఒంటరితనం ఇక మీదట ఎన్నడూ చూడవిగా. ఆమేన్. ఇక మీదట ఎన్నడూ చూడవు యేసు నామమున. ఆమేన్. పిల్లలు లేరు అంటున్నారా? ఇంకా పిల్లలు లేరా? ఇంకా పిల్లలు లేరా? ఆమేన్. వాళ్ళ ముందు ఇద్దరు కవల పిల్లలు ఎత్తుకొని తిరగబోతున్నారు. కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సేవకురాళ్ళు అన్నారు, బ్లెస్సమ్ గారిని అన్నారు, పిల్లలు లేరా మీకు, మీరేం సేవ చేస్తారు, మీరేం సేవ చేస్తారు అన్నారు. ఆమేన్. ప్రెగ్నెన్సీ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది అన్నారు. ఇంకా మీకు పిల్లలు పుట్టరు, నో ఛాన్స్. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి అలసిపోయారు. ఒకటే, మా దిక్కు నీవే. ఆమేన్ అనండి. మా దిక్కు నీవే. దేవుడు నాకు దర్శనమిచ్చి చెప్పాడు, నీకిద్దరు కొడుకులను ఇయ్యబోతున్నాను. ఆమేన్. ఒకడి పేరు తన్వి తేజ, మరొకడి పేరు దర్శిత్ తేజ. ఆమేన్. తన్వి తేజను, దర్శిత్ తేజను ఇవ్వబోతున్నానని చెప్పాడు. దేవుడు గర్భము తెరిచాడు. తెరిచిన వెంటనే కొన్ని నెలల తర్వాత అబార్షన్ అయిపోయింది. కూర్చొని ఏడుస్తుంది. నేను చెప్పినాను, నువ్వు ఏడవలసిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఈ శ్రమల్లో నుండి ఒక పాట రాయని చెప్పినాను. ఆమేనండి. హల్లెలూయా. ఈ శ్రమల్లో నుండే ఈరోజు ఈ పాట రాయ్. ఇప్పుడు నీకే శ్రమ అయితే వచ్చిందో ఆ శ్రమ నువ్వు ఏడవడం కాదు, కూర్చొని పాట రాయ్. సాయంత్రం 7 గంటలకు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రేయర్ లో నేను వాక్యం చెప్పను, నువ్వే వాక్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏడ్చింది, కన్నీరు గార్చింది. నేను ఒకటే ప్రభువుని అడిగాను అంతే. ఏడ్చాను, కన్నీరు కార్చాం. కానీ అద్భుతమైన రీతిలో ఆ రోజు సాయంత్రం వెళ్ళి వాక్యం చెప్పి నైట్ అంతా పడుకోకుండా అద్భుతమైన పాట రాసిందండి. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆ పాట ఎప్పుడో రాసింది కానీ ఆమేన్. ఈ నవంబర్ 1 నాడు సాయంత్రం 5 గంటలకి ఆ పాట రిలీజ్ కాబోతుంది. ఆ పాట చూసిన, ఆ పాట విన్న ప్రతి చెల్లె, గర్భఫలము లేక ఎంతమంది చెల్లెళ్ళు బాధపడుతున్నారో వారందరికి ఒక హోప్ రాబోతుంది. ఆమేన్. బ్లెస్సక్క జీవితంలో నువ్వు కార్యం చేసావయ్యా, నా జీవితంలో కూడా నువ్వు చేయబోతున్నావనే విశ్వాసంలోకి ఆ పాట విన్న ప్రతి చెల్లె అడుగు పెట్టబోతుంది. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు టెస్ట్ చేపించుకోగానే పీసీఓడి వస్తుందేమో,
దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూస్తున్న ఈ ఐగుప్తులను మరి ఎప్పుడు చూడవు. ఆమేన్. నీకున్న ఆ పీసీఓడి, నీకున్న ఆ క్యాన్సర్, నీకున్నటువంటి ఆ బలహీనత, నీకున్నటువంటి ఆ వ్యాధి, నీకున్నటువంటి ఆ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఉండదు. ఎందుకు అంటే నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్ అనండి. ఇవి రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలా? ఎవరు పడితే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. చెప్పండి ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేరు. రిసీవ్ చేసుకోవడానికి ఏం కావాలా? చెప్పుగాల దమ్ము కావాలి. ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? నెలకొకసారి చర్చికి పోతే రాదు. ఓ తల్లి, నెలకొకసారి చర్చికి పోతే ఆ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో నుంచి ఆ దమ్ము వస్తుంది. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకటే అనిల్ పాస్టర్ గమ్యం అమ్మగారికి అర్థం కాకపోవచ్చు, సేవకురాలకు అర్థం కాకపోవచ్చు. అనిల్ పాస్టర్ గారి గమ్యం వారి తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. పాస్టర్ అమ్మతేజ గారి గమ్యం నా బంధువులకి, నా రక్త సంబంధికులకు, నా కన్న బిడ్డలకి, నా భార్యకు తెలియకపోవచ్చు. ఈరోజు మీకున్న గమ్యం మీ బంధువులకి, మీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ మీకున్న గమ్యాన్ని ఎరిగిన దేవుడు, నా దేవుడు బ్రతికే ఉన్నాడు. ఇంకా కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. నా దేవుడు ఒక రాత్రి తీసుకురాబోతున్నాడు, ఒక రోజు తీసుకురాబోతున్నాడు, ఒక రోజు తీసుకురాబోతున్నాడు. నిన్ను ఆయన ఇలా చేతిలో పట్టుకొని తీసుకెళ్లి నిన్ను గమ్యం దగ్గర కూర్చోబెట్టబోతున్నాడు. గట్టిగా చెమలు కొడాలా, గట్టిగా చెమలు కొడాలా. ఇదిగో దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. రికమల రబ షేకే హియల రబ బబ బబ. నీ గమ్యం నీకు తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు. నీ గమ్యం దేవునికి తెలుసు. ఆమేన్ అనండి. ఆమేన్ చెప్పండి. తల మీద చేయి పెట్టుకొని చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. దేవుడు మనల్ని కాకపోతే ఎవరిని బ్లెస్ చేస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్. నేను ఒకటే నమ్ముతా, ఎంత మంది తొక్కాలని ప్రయత్నం చేసినా. కొబ్బరి టెంకాయ తెలుసా? కొబ్బరికాయ తెలుసా? కొబ్బరికాయని వరంగల్ ఏమంటారు? కొబ్బరికాయ. ఓకే, కొబ్బరికాయ చెప్పండి. ఆంధ్ర సైడ్ వేరే లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు టెంకాయ అంటారు. ఇక్కడ మన దగ్గర కొబ్బరికాయ. ఎస్, హల్లెలూయా. ఎక్కువ ఆంధ్ర తిరుగుతున్నాను కాబట్టి ఆమేన్. కొబ్బరికాయ బురదలేసి తొక్కండి, ఈ లోతు తొక్కండి, ఇంకా తొక్కు, ఈ హైట్ తొక్కు, ఇంకా తొక్కు, ఇంకో ఆ హైట్ తొక్కు. తొక్కినోడు అనుకుంటాడు, వా అనిల్ పాస్టర్ పాతాళంలోకి వెళ్ళిపోయిండు రా, అనిల్ పాస్టర్ ఇంకా ఎప్పుడు మీటింగ్ పెట్టాడు రా అనుకుంటాడు తొక్కినోడు. కానీ తొక్కబడ్డోడిని దేవుడు చూస్తాడు. టెంకాయ ఏ విధంగా అయితే ఆ లోతులో నుంచి మొలకెత్తుకుంటూ 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 అక్కడికి వెళ్ళిపోతుంది. చివరికి ఆ కొబ్బరికాయను ఎలా చూస్తా, కొబ్బరి చెట్టుని ఎలా చూస్తా? హల్లెలూయా చెప్పండి. ఆ కొబ్బరికాయను ఎలా చూడబోతున్నావు? ఇది చూడండి. క్యారే ఇంత తొక్కినా గానీ ఆ హైట్కి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఎంత తొక్కితే అంత అభిషేకం. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఎంత తొక్కితే అంత అభిషేకం. చెప్పండి గట్టిగా. ఎంత తొక్కితే
అంత అభిషేకం. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములను నీ చుట్టూ నా దేవుడు నిర్మించబోతున్నాడు. నీ పరిచర్య చుట్టూ నిర్మించబోతున్నాడు. నీ కుటుంబం చుట్టూ నిర్మించబోతున్నాడు. నీ ఇంటి చుట్టూ నిర్మించబోతున్నాడు. చప్పట్లు కొట్టట్లే మీరు? చప్పట్లు కొట్టాలా? సప సప గట్టిగా. చెప్పండి గట్టిగా. తొక్కే వాళ్ళని తొక్కనే, కానీ లేపే దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చొని నీళ్ళు తాగడం బెటర్ కదా. కానీ నీ గమ్యం దేవుడికి తెలుసు. ఆమేన్ అనండి. నీ గమ్యం దేవునికి తెలుసు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో దేవునికి చెప్పండమ్మా, చెప్పండమ్మా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో దేవుడికి తెలుసు. అందరు నన్ను ఈ బట్టలే కనపడతాయి అందరికి, కానీ లోపటున్న కన్నీళ్ళు ఎవరికి కనపడతాయి? లోపటున్న వేదన ఎవరికి కనపడుతుంది? దేవునికి కనబడుతుంది. ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో, కొట్టుగట్టిగా చెబులో. హల్లెలూయా. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. రాసి పెట్టుకుని నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్ అనట్లేదు? ఆమేన్. గట్టిగా అనండి. ఆమేన్. ఆమేన్. ఆగండి. ఆమేన్ కాదు, ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. యేసయ్యా చెప్పండి అమ్మా. యేసయ్యా నా చేతి పనిని దీవించబోతున్నందుకు వందనాలు. నా చేతి పనిని దీవించబోతున్నందుకు వందనాలు. నా చదువుని దీవించబోతున్నందుకు వందనాలు. నా వ్యాపారాన్ని దీవించబోతున్నందుకు వందనాలు. నా ఇంటిని దీవించబోతున్నందుకు వందనాలు. కొట్టు గట్టిగా. నా ఇంటిని దీవించబోతున్నందుకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. I prophesy in the name of Jesus. నీ చేతి పనిని నా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ చేతి పనిని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి కొట్టాలి. జీసస్. గట్టిగా చెప్పండి కొట్టాలి. జీసస్. గట్టిగా గట్టిగా చెప్పండి కొట్టాలి. ఆమేన్. నీ చేతి పని దీవించబడబోతుంది. ఆమేన్. ఏ చేతి పని ద్వారా నువ్వు తలదించుకున్నావో అదే చేతి పని ద్వారా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి. కొట్టుగట్టిగా చెప్పండి. ఏ వ్యాపారము ద్వారా నువ్వు తలదించుకున్నావో, ఏ వ్యాపారము ద్వారా మీరు తలదించుకున్నారో అదే వ్యాపారము ద్వారా మీ తల ఎత్తబడబోతుంది. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఆమేన్. ఏ వ్యాపారము ద్వారా మీరు తలదించుకున్నారో, ఏ చదువు ద్వారా మీరు తలదించుకున్నారో చెప్పండి. ఏ చదువు ద్వారా మీరు తలదించుకున్నారో అదే చదువు ద్వారా మీ తల లేవనెత్తబడబోతుంది. కొట్టాల గట్టిగా చెప్పండి. ఆమేన్. జీసస్. 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 గట్టిగా 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 చెప్పండి. జీసస్. జీసస్. గట్టిగా. జీసస్. 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 ఏ స్థలములోనైతే తలదించుకున్నారో అదే స్థలములో జీసస్. జీసస్. నీ తలని నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా గట్టిగా. జీసస్. 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. ఆయన లేపడం ప్రారంభిస్తే
ఎవరు దింపలేరు. చెప్పండి గట్టిగా. ఆయన లేపడం ప్రారంభిస్తే, చెప్పండి అమ్మా గట్టిగా, ఆయన లేపడం ప్రారంభిస్తే ఎవరు దింపలేరు. ఆమేన్. చెప్పు గట్టిగా, ఎవరు దింపలేరు. దింపలేరు. ఎవరు దింపలేరు. ఎవరు దింపలేరు. ఎంతమంది తొక్కుదామని ప్రయత్నం చేసిన వాళ్ళకంటే హైట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. Yes, ఆమేన్. హల్లెలూయా. అనిల్ పాస్టర్ హల్లెలూయా. ఇక్కడికి రండి. హల్లెలూయా. అనిల్ పాస్టర్ గారు ఉన్నారు. అనిల్ పాస్టర్ గారు కాళ్ళు అందుతుంది నాకు. ఏసి లాగితే కింద పడిపోతాడు. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునంటారా కాదంటారా? ఇంత సప్పగా ఉన్నదని నాకు మాట్లాడాలా? చెప్పండి, అవునంటారా కాదంటారా? ఎస్, కొంచెం జరగండి వెనక్కి. ఎస్, ఇక్కడ కూడా అందుతున్నాయి కాళ్ళు. ఏసి లాగితే పడిపోతాడు కింద. ఇంకొంచెం అటు వెళ్ళండి డాడీ. హల్లెలూయా. నో, కాళ్ళు ఒకసారి అందుతాయి, 2 సార్లు అందుతాయి. 3వసారి మామూలుగా ఆ షూస్ అందుతాయేమో. మా డాడీ షూస్, అనిల్ డాడీ షూస్ అక్కడి వరకు అందుతాయేమో. ఒక టైం రాబోతుంది. అనిల్ డాడీ ఇక్కడ నిల్చోండి. హల్లెలూయా. ఒక టైం రాబోతుంది. ఆమేన్. చెప్పండి, ఒక టైం రాబోతుంది. చెప్పండి అమ్మ, నోరు తెరవండి. ఒక టైం రాబోతుంది. ఒక టైం రాబోతుంది. ఇదిగో ఇలా కూర్చొని ఆయన అక్కడ ఉంటే చప్పట్లు కొట్టబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టబోతున్నారు. ఎవరు? అనిల్ పాస్టర్ ని తొక్కాలని చూసిన వాళ్ళు. ఆమేన్. 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 ఆయనని తొక్కాలనుకునే వారు తొక్కలేరు. ఉదాహరణకి అనిల్ పాస్టర్ గారు నాశనమైపోవాలి అని నేను కోరుకున్నాను అనుకో, బాగా గమనించండి. నా మీద ఒక కృప ఉంటుంది, ఆయన మీద ఒక కృప ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరికి ఒక కృప ఇస్తాడు. అయితే ఆయన నాశనమైపోవాలని నేను కోరుకుంటే ఆయన మీద ఉన్న కృప అంతే ఉంటది. నా మీద కృప తీసుకెళ్ళి ఆయన మీద వేసేస్తాడు దేవుడు. హల్లెలూయా. 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 చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే ఎవరిని ఒక మాట అనొద్దు మనం. ఎవరిని ఒక మాట అనొద్దు మనం. విమర్శించే ఆత్మ అది దేవుని ఆత్మ కాదు. దైవాత్మ ఉన్న వాడు దైవాత్మని కాపాడుకుంటాడు. ఆమేన్. దేవుని ఆత్మ ఉన్న వాడు ఈ ఆత్మలో నుంచి అధికమైనటువంటి ఆత్మలో నింపబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే కొంతమంది చూపులు ఎలా ఉంటాయి తెలుసా? అయ్య బాబోయ్, యేసే నాతో మాట్లాడుతుంటాడు. బిడ్డ చూడు, నీ మీద ఈర్ష్యతో చూస్తుంది. కొంతమంది కారులో నుంచి దిగొలుతుంటే నా ఫ్రెండ్స్, అరే బాగున్నారా, నడు. పక్కింటోడు స్లాప్ వేస్తున్నాడు అనుకో, ఇక షుగర్లు బీపీలు ఎందుకు రావు వేస్తున్నామంలో? చెప్పండి. షుగర్లు బీపీలు. మా అనాథాశ్రమంలో ఒక అమ్మ ఉంది. అమ్మ పేరేంటి? మనుగురు శాంతమ్మ. పొద్దున్న లేచి ఆమెకు నేను ప్రైజ్లాడు చెప్పాలా? నేను చెప్పకపోతే పెద్ద పంచాయతీ. నేను కావాలనే కొన్నిసార్లు ఏం చేస్తా తెలుసా? ఆమె పక్కన ఉన్న వాళ్ళందరికీ ప్రైజ్లాడు చెప్తా, ఆమెకు మాత్రం ఆపుతా. అప్పుడు ఆమె చూస్తానా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నేను చెప్తా, నేను ప్రైజ్లాడు చెప్పకపోయినా నువ్వు నన్ను దీవించాలా, అప్పుడే నీకు షుగర్ హై కాదు అని చెప్తా. ఆమేన్. ఆమేన్. నా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పేవాడు, అరే బిడ్డ, ఇలా ఈ గుండె, ఈ మనస్సు
తెల్లగా ఉండాలిరా. ఈ ఈ గుండె మీద మచ్చలు పొరలు రావద్దు. ఆమేనండి. ఆమేన్. మచ్చలు పొరలు రావద్దు. ఆ మచ్చలు పొరలు ఉంటే మనం దీవించబడలేము. ఆ మచ్చలు పొరలు ఉంటే మనం ఆశీర్వదించబడలేము. ఆమేనండి. అందుకనే ఇవి బంద్ చేయాలా. అమ్మ తేజ అబ్బో వాడికి అంతుందా? సిస్టర్ బ్లెస్సీ తేజ అబ్బో ఆమెకు అంతుందా? అనిల్ పాస్టర్ అంతుందా ఆయనకి? వాళ్ళకు లేదు. వాళ్ళను నడిపించే యేసయ్యకున్నదే. కొట్టు గట్టిగా చపల్లో, కొట్టు గట్టిగా చపల్లో. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వా? కొత్తగూడెంలోనే ఎవరు నిన్ను గుర్తుపడ్డారు? హైదరాబాద్లో మీటింగ్ పెడతాను. నీకు అంతుందా? నువ్వు పోయి హల్లెలూయా. కృప అనేది సూపర్ మార్కెట్లో దొరకదు. కృప అనేది సంతలో దొరకదు. కృప అనేది ఉపవాసంలో నుంచి దొరుకుతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. నా తోటోళ్ళందరూ సిఐలు అయిపోయారు, నా తోటోళ్ళందరూ ఎంఆర్ఓలు అయిపోయారు, నా తోటోళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోయారు. ఏ చదువు చదివి తల దించుకున్నావో అదే చదువు నిన్ను మరలా లేపబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగనగా వరంగల్ ఉందంట అండి. ఇదే ఊరు చెప్పండి. మడికొండ. ఆ మడికొండ ఉందంట. మడికొండ వరంగల్ అంతా కరువు వచ్చిందట. ఏమొచ్చింది చెప్పండి గట్టిగా. మీరు మాట్లాడితేనే మాట్లాడతా యేసు నామములో. కరువు వచ్చింది. అందరూ ఆకలితో ఉన్నారు. అనేక నెలల నుంచి భోజనం చేయట్లేదు, ఆకలితో ఉన్నారు. అయితే అందరికి చాటింపు వేశారంట. అనిల్ గారు అక్కడ మీటింగ్ పెట్టారు. అక్కడికి ఏసే వస్తున్నాడండి. ఏసే వస్తున్నాడని చెప్తే ఇక్కడ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు మొత్తం క్యూ కట్టారంట జనాలు. క్యూ కడితే యేసు ప్రభు స్టేజ్ మీద ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. స్టేజ్ మీద ఉండి ఒకరి తర్వాత ఒకరికి యాపిల్ పండిస్తా ఉన్నాడంట. అందరూ పెద్ద పెద్ద యాపిల్స్ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారంట. అందరు హ్యాపీగా నేను తినాలి, నా కుటుంబానికి పెట్టాలి అని చెప్పి నవ్వుతూ సంతోషంగా వెళుతా ఉన్నారంట. అయితే ఒక కుర్రోడు ఎన్నో ఆశలతో వస్తున్నాడు. 4 రోజులు పట్టిందంట ఆయన లైన్ రావడానికి. ఆయన వచ్చేసాడు. అయితే ఒక పండు తీసి ఇలా చేతిలో పెట్టాడంట. ఆ చేతిలో నుంచి జారి కింద పడి, కింద మురికి కాలువ ఉంది. ఆ మురికి కాలువలో పడిపోయి కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు. అయ్యా 4 రోజులు లైన్ లో ఉన్నాను, 4 రోజులు లైన్ లో ఉన్నా, ఏంటి నా పండు కింద పడిపోయింది, కింద పడ్డా మురికి కాలువలో పడి కొట్టుకుపోయింది ఏంటి అని ఏడుస్తున్నాడట. నాకు కావాలి. లేదు వెళ్ళిపో ఇచ్చేసిన లేదయ్యా నాకు కావాలయ్యా. అయితే మరలా లైన్లో రాపోన్నాడు. ఆ కాజీపేట రైల్వే స్టేషన్ కాస్త ఇంకా దూరం వెళ్ళిపోయిందండి లైన్. అక్కడికి వెళ్ళిపోయి వారం రోజులు పట్టింది. వారం రోజుల తర్వాత వారం రోజులు నడుస్తూ కుమిలిపోతూ కీళ్ళ నొప్పులు, మొత్తం నడువు నొప్పి తోచాడండి. ఇట్లా వచ్చి నిలబడ్డాడంట. యేసయ్య ఇలా వచ్చాడు. ఆ చెట్టు మీద కాయ తెంపి ఇలా తీసుకెళ్ళి ఇలా ఇచ్చే ముందు, బిడ్డా
నీకు ఇంతకు ముందు ఇచ్చినటువంటి కాయ అది పుచ్చిపోయిన కాయ, అది పాడైపోయిన కాయ. ఇదిగో నీ కన్నీళ్లను చూసిన దేవుణ్ణి నేను ఎవరికి ఇవ్వని విధముగా నీ కోసము చెట్టు మీదనే పండిన పండు ఇగో తెంపి నీ కోసము ఇస్తున్నాను. ఒకవేళ ఆ వారం రోజుల క్రితమే నీకు గనక ఇస్తే అది పులుపు వగరుంటది, టేస్ట్ ఉండదు. అది పండడానికి 7 రోజుల టైం పట్టింది. ఈ 7 రోజులు నువ్వు ఆగావు కాబట్టి ఇదిగో శ్రేష్టమైన పండు, నేను నా చేతులతో పండించిన పండు పొందుకో. కొట్టు గట్టిగా చెవులో, కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ కొరకు ఒక చక్కని ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరిచాడు. రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆమేనండి. నీ కొరకు నా దేవుడు ఒక చక్కని ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు. చెప్పండి గట్టిగా ఆమేన్. నీ పిల్లల కోసం ఏడుస్తున్నావా? నీ పిల్లలు ఎందుకు పనికిరారని వాళ్ళు వీళ్ళు అంటుంటే కుమిలిపోతున్నావా? రాసి పెట్టుకో, నీ కొడుకులు బెంజి కార్ దిగి రాబోతున్నారు. ఆమేనండి. ఆమేన్. ఈ రోజు నువ్వు గృహము ఇంటి రెంటులో ఉంటున్నావేమో, సొంత గృహము దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ రెంటు ఓనర్ దగ్గర అయితే నువ్వు మాటలు పడ్డావో ఆ రెంట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా ఇల్లు ఓపెనింగ్, భోజనానికి రండి అని కాటియబోతున్నాం. చెప్పాలా గట్టిగా? చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నా ఓనర్కి నేను అట్లనే ఇచ్చిన. ఒక్క శీల కొడితే వాగ్దానం పెడతామని డాడీ, ఇట్ట కొడితే వెంటనే విని, యూజ్లెస్ ఫెలో, ఏం మనిషిరాను, నీకు రెంట్ కట్టడమే చేత కాదు, నువ్వేం మనిషిరా, గోడకు శీలలు కొడతాను ఏంట్రా నువ్వు, ఖాళీ చేయి. ఎవరైతే నన్ను తిట్టారో, అయ్యా నా ఇంటి ఓపెనింగ్, నా క్యాంపస్ ఓపెనింగ్ ఈయనని పిలవాలా నేను? ఆమేనండి. హల్లెలూయా. వెళ్ళి కార్డిచ్చి నన్ను భోజనానికి రమ్మని. ఇగో ఆయన అట్లా చూస్తున్నాడు, అని చూశాడు. గట్టిగా చెప్పడు కూడా. ఆమేనండి. ఆమేన్. ఎవరెవరైతే రెంటింట్లో ఉంటున్నారో యేసు నామములో రిబ్బన్ కట్ చేసే రోజులు రాబోతున్నాయి. రాబోతున్న యేసు నామములో, రాబోతున్న యేసు నామములో. ఉద్యోగం లేక ఉన్నావేమో, గెస్టెడ్ ర్యాంకును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. లక్షల రూపాయల చెక్కుల మీద సంతకం పెట్టే అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇంతకు ముందు అక్కడ కింద కూర్చున్న బ్రదరు 5,000 ఉద్యోగం, 10,000 ఉద్యోగం అడిగేవాడు అంట. కానీ దేవుని పని చేయడం ప్రారంభించాడు. కానీ నెలకు 3 లక్షల రూపాయల ఉద్యోగం ఇచ్చాడు యేసయ్య. కొట్టు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. 3 లక్షలు తీసుకుంటాడు, అక్కడ కూర్చోవడం ఏంటంటే 10 లక్షలు వచ్చిన ఆయన అక్కడే కూర్చుంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అందుకనే అమ్మ తేజ గారి లాంగ్వేజ్ ఒకటి ఉంది తెలుసా మీ అందరికి? తిన్న వాళ్ళకి అయితే అమ్మ తేజని ఫాలో అవుతున్నారు మీరు. ఆమేన్. హల్లెలూయా. తిన్న వాళ్ళకి యాపిల్ పండు ఎప్పుడైనా తిన్నారు మీరు? చెప్పండి ఎట్లుంటుంది? బత్తాయి పండుని ఎట్లా తినాలా? తొక్క తీసి తినాలా? ఆ అడవులలోకి వెళ్తాం, ఆ గోండు జాతి వాళ్ళ దగ్గరికి వెళ్తాం మేము. ఆ కాయను పట్టుకొని ఇలా నములుతారు వాళ్ళు, చీ అని పడేస్తారు. క్రిస్మస్ టైంలో బిర్యానీ వండుకొని పోతాం, చీ కీడా అంటారు వాళ్ళు. బాస్మతి రైస్ని. ఇందు మూలముగా నేనేం చెప్తున్నానంటే తినడం రావాలి. ఆమెనండి. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. మనం తోలు తీసి తినిపియాలి వాళ్ళకి, అప్పుడు అర్థమవుతుంది. బాస్మతి రైస్ కూర్చొని తినాలి, అప్పుడు అర్థమవుతుంది. దేవుని అభిషేకం కూడా అంతే, తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. కొట్టు గట్టిగా చెప్పండి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. I prophesy in the name of Jesus.
దేవుని కొరకు బలమైన యోధులు లెగాల. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు మిమ్మల్ని లేపుకోబోతున్నాడు, మీ పిల్లలను లేపుకోబోతున్నాడు, మీ కుటుంబాన్ని లేపుకోబోతున్నాడు, మీ పిల్లలను లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు. అనిల్ పాస్టర్ గారి పరిచర్యను కూడా దేవుడు లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో రిటైర్మెంట్ అయిన తర్వాత పరిచర్యకు రాలే ఆయన. ఆమెన్. యవ్వనాన్ని పక్కకు పెట్టి వస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. రాబోయే దినాల్లో ఘనమైన పరిచర్యను అనిల్ బ్రదర్ కి దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. యేసన్న గారిని లేవనెత్తిన దేవుడు, రాజబాబాయ్ గారిని లేవనెత్తిన దేవుడు, పాలి యాంగిచో గారిని లేవనెత్తిన దేవుడు. అమ్మ తేజని లేవనెత్తినాడా? ఒక తమ్ముడు వాడు అక్కడ కూర్చున్నాడు. అరే లేరని వాడు వచ్చి ఒక ఆయన నవ్వుతున్నాడు అని నవ్వి పాలకొల్లులో అమ్మ తేజ గారిని తరిమారు. అమ్మ తేజ గారి పని అయిపోయిందని. అయ్య బాబు, అమ్మ తేజ గారి వయసు ఎంత? 32 కదా. ఇంకా చాలా ఉంది కదా. ముసలోడా నేనేమైనా అయిపోవడానికి? చెప్పండి అమ్మా. ఇప్పుడే మంట ప్రారంభమైంది. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడే మంట ప్రారంభమైంది. మంట పోతుంది. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా చప్పట్లు. యేసు నామములో ఈ మంటను ఎవరు ఆర్పలేరు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏలియాని లేవనెత్తిన దేవుడు. చప్పట్లు గట్టిగా. ఎలీషాను లేవనెత్తిన దేవుడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. మిమ్మల్ని 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 దేవుడు లేపుకోబోతున్నాడు, లేపుకోబోతున్నాడు. Holy Spirit of God. Amen. Hallelujah. Amen. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చెప్పు గట్టిగా. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడో? 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. ఇది 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 నీకు వాగ్దానం. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. 18వ అధ్యాయం 46వ వచనం చదువుతాడు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని. అమ్మా ఇటు చూడండి, నా వైపు చూడండి, చదువు. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని, నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆహాబు ఎవరు? ఇంకా పిల్లలు పుట్టట్లేదు అనేటోడు. ఆమేనండి. ఇంకా ఇల్లు లేదా అనేటోడు. ఇంకా ఈ గుడిసెలోనే ఉంటున్నావా అనేటోడు. ఇంకా మందిరం లేదా అనేటోడు. ఆమేనండి. ఇంకా ఉద్యోగం లేదా అనేటోడు. ఇంకా బైక్ కూడా లేదా నీకు? మేము 3 అంతస్తులు కట్టాము. ఆమేనండి. మేము 3 అంతస్తులు కట్టేశాము. ఇంకా మీ పిల్లలకు పిల్లలు లేరా? ఇంకా మీకు ఇల్లు లేదా? ఇంకా నీకు పరిచర్య లేదా? ఇంకా సొంత చర్చి లేదా? ఇదిగో నా దేవుడు ప్రవచిస్తున్నాడు. ఏలియా
దేవుడు బలపరిచాడు. బలపరిచి ఇలా అభిషేకించు ఆహాబు కంటే ముందుగా పరిగెత్తాడు. గొట్టుగా పరిగెత్ పరిగెత్ పరిగెత్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. రేయ్ చప్పట్లు కొట్టు. జీసస్. చప్పట్లు చప్పట్లు యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా. చప్పట్లు. యేసయ్యా. లేచి నిలబడు. లేచి నిలబడు. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా. ఒకసారి లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆ స్పీడ్ నీ పరిచర్యలో స్పీడ్ పెరగబోతుంది ఈ రోజు నుంచి. ఆమేన్. ఆమేన్. ఆ స్పీడ్ ని ఎవరు ఆపలేరు. ఆమేన్. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఏలియాను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్. ఆర్ యు రెడీ? yes. ఆర్ యు రెడీ అంటే ఆమేన్ అంటే ఆర్ యు రెడీ అంటే Oh yes Jesus. yes Jesus అనాలి. ఆర్ యు రెడీ? Oh yes Jesus. చెప్పండి. ఆర్ యు రెడీ? Oh yes Jesus. కొంతమంది ఎట్లా చూస్తున్నారు? వాగి వాగి వాడే పాయ్ వండగతిని వాడే పాయ్. నో. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలి. ఆమేన్. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలి. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలి. ఆమేన్. చెప్పండి. ఏలియాను బలపరిచిన దేవుడు. చదువు నాన్న, వాక్యం చదువు నాన్న. హల్లెలూయా. Praise the Lord. ఈ రోజు మీ అందరికి ఈ యెహోవా వాగ్దానం. హస్తము యెహోవా హస్తము ఏలియాను బలపరచగా ఏలియాని బలపరచగా అతడు నడుము బిగించుకొని అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా ఆహాబు పరిగెత్తుకొని కంటే ముందుగా పరిగెత్తను. గట్టిగా 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 చప్పట్లు. Praise the Lord. చప్పట్లు కొట్టాలా? Hallelujah. జీసస్ Jesus. జీసస్ Jesus. జీసస్ Jesus. 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 గట్టిగా Jesus. 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 హల్లెలూయా. Hallelujah. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో సేవకుడా, నీ పరిచర్యలో స్పీడ్ పెరగబోతుంది. Amen. నీ ఉద్యోగంలో స్పీడ్ ప్రమోషన్ రాబోతుంది. Amen. నీకు ఉద్యోగం రాబోతుంది. Amen. నీ పిల్లల భవిష్యత్తు మారబోతుంది. Amen. నీ కుటుంబంలో ఆర్థికం స్పీడ్ పెరగబోతుంది. Amen. నీ పిల్లల భవిష్యత్తులో స్పీడ్ పెరగబోతుంది. Yes, amen. నీ వ్యవసాయంలో స్పీడ్ పెరగబోతుంది. Amen. నీ పరిచర్యలో స్పీడ్ పెరగబోతుంది. Amen. నువ్వు ఒక్కరిని అడుగుతున్నావేమో, ఎట్ ఏ టైం కవల పిల్లల్ని నువ్వు చూడబోతున్నావు. Yes, కవల amen. పిల్లలను నువ్వు చూడబోతున్నావు. Hallelujah. కవల పిల్లల్ని నువ్వు చూడబోతున్నావు. Amen. కవల పిల్లల్ని చూడబోతున్నావు. Yes. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ Amen. చప్పట్లు కొడుతూ రికమల రమ షెకే దియాల రమ ఇదిగో నీ పరిచర్యలో వేగం పెరగబోతుంది. Amen. వేగం పెరగబోతుంది. Amen. Amen. Receive it. Yes, Lord. Receive it. Yes, Lord. చప్పట్లు Yes, Lord. చప్పట్లు. Yes, Lord. Yes, Lord. Amen. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. రిబ్కా ఎవరు? రిబ్కా మీకు మీ చేయి చూపెట్టు. రిబ్కా సహోదరి రిబ్కా, మీ కన్నీళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఫిలిప్ ఇక్కడ చేతులు. ఎస్, దేవుడు ఈ రోజు నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. హల్లెలూయా. కూర్చోండి అందరూ. హల్లెలూయా. అమ్మ మీరు ఇటు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మీ కార్యాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు
చెప్పండి గట్టిగా. అంటే వరంగల్ ప్రజల గొంతులు చిన్నగా వస్తాయండి. నేను వరంగల్ ఉండే కదా, మరి నాదేంది వరంగల్ ఉద్యమాల గడ్డ. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు వట్టి చేతులతో అయితే ఎవరిని పంపాడు యేసయ్య? ఏదో తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్. యేసు నామములో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ శీఘ్రముగా బిడ్డ జీవితంలో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. కలుగునుగాక. ఆమేన్. చేతుల పైకి లేపుతండి. బైబిల్ కింద పెట్టేసి చేతుల పైకి లేపు. యేసయ్యా నన్ను స్వస్థపరచు. చెప్పు గట్టిగా. యేసయ్యా నన్ను స్వస్థపరచు. యేసయ్యా యేసయ్యా నన్ను స్వస్థపరచు. యేసు నామములో స్వస్థత కలుగునుగా. ఆమేన్. స్వస్థత కలుగునుగా. ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగి yes ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అమ్మా ఏం పేరు తల్లి? గట్టిగా చెప్పండి కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఏ స్వస్థత కోసం అయితే వచ్చావో ఆ స్వస్థతను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్ అని చెప్పండి. చెప్పండి ఆమేన్. కృప కలుగునుగా. మైక్ ఆ మైక్ రావట్లేదు. హల్లెలూయా. శీఘ్రముగా దేవుని కృపతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేన్. కృప కలుగునుగా. హల్లెలూయా. సమస్య అవునా? కరెక్టేనా? కరెక్టేనా? దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఏ దేవుడు ఆయన? గట్టిగా చెవులు కూడా. రికాందాలా రాబా షెకెంది అలా రాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ కన్నీళ్ళని దేవుడు నాకు చూపిస్తున్నాడు. నీ కన్నీళ్ళు ప్రభువు చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు నా ప్రభువు చూపిస్తున్నాడు. భయపడకు, దిగులు పడకు. దేనికోసమైతే వచ్చావో అర్థమైందా? నేను చూపిస్తున్న సమస్య నిజమేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైందా? అర్థమైందా? దేవుడు శీఘ్రముగా మీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగాక. ఏ సమస్యతో వచ్చారు? చాలా సమస్యలు ఉన్నాయా? దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. టైం లేదు, నాకు వెళ్ళిపోయేటప్పుడు నన్ను కలుగు అంతే. కృప కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, వట్టి చేతులతో దేవుడు నిన్ను పంపట్లేదు. చెప్పండి, దేవుడు ఏదో తీసుకెళ్ళి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ పరిచర్యలో స్పీడు పెరగబోతుంది. ఏంట్రా ఇంట్లో మీ భర్తల ముందు అంతే ఉంటుంది వాయిస్? నిజం చెప్పండి బ్రదర్స్, మీరు చెప్పండి. భర్తల ముందు మీ వాయిస్ ఇంతే ఉంటుందా బ్రదర్స్? చెప్పండి. ఉండదంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గోజాడాలా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగాక. మీ కుటుంబంలో స్పీడు పెరగబోతుంది. మీ ఇంట్లో స్పీడు పెరగబోతుంది. నీ గర్భఫలం అందడానికి స్పీడ్ పెరగబోతుంది. నీ పరిచర్యలో స్పీడ్ పెరగబోతుంది. నీ ఉద్యోగంలో స్పీడ్ పెరగబోతుంది. నీ పరిచర్యలో స్పీడ్ పెరగబోతుంది. గట్టిగా చెప్పండి. ఇన్ని రోజులు నడిచినవేమో ఇట్లా, కానీ పరిగెత్తబోతున్నావు. ఆమేన్. పరిగెత్తబోతున్నావు. 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 పరిగెత్తబోతున్నా యేసు నామములో. హల్లెలూయా.
నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం చదవండి డాడీ. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. నీళ్లు మధురముగా మారిపోయింది. చెప్పండి, నీ జీవితం కూడా మధురముగా మారబోతుంది. నీ జీవితం కూడా మధురముగా మారబోతుంది. నీ కుటుంబము మధురముగా మారబోతుంది. నీ పిల్లలు త్రాగుబోతుగా తిరుగుబోతుగా, నీ భర్త తిరుగుబోతుగా త్రాగుబోతుగా ఉన్నాడేమో, టక్కేసుకొని నిలబెడబోతున్నాడు. అద్భుతంగా మారబోతున్నాడు. ఇక నా భర్త మారడు, ఇక నా కుమారుడు మారడు అని బాధపడుతున్నావేమో, కానీ మారా అనుభవము మధురముగా మారబోతుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నీ కన్నీరును తుడిచే దేవుడు, నీ వేదనను తొలగించే దేవుడు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అరే హన్నా కొట్రాలుగా ఉండాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలి, కష్టాలు పడాలి. అప్పుడే అద్భుతమైన సమూయేలు ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఆమేన్ అనండి. ఎంత లేట్ అయితే అంత లేటెస్ట్ గా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్ అనండి. లేట్ గా ఇచ్చిన నీ కోసం పండిస్తున్నాడు ఆయన, నీ కోసం తయారు చేస్తున్నాడు ఆయన, నీ కోసము సిద్ధపరుస్తున్నాడు ఉద్యోగం, నీ కోసం ఆయనే ఇల్లు ఆయనే కట్టబోతున్నాడు, నీ కోసము ఆయనే ప్రయాసపడుతున్నాడు. నీ పరిచర్యను లేపేది నువ్వు కాదు, నీ పరిచర్యను దేవుడే లేపబోతున్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. హల్లెలూయా. ఎండిపోయిన చెట్టు ఏడుస్తా ఉందంట.
ఏమేడుస్తుంది? ఎండిపోయిన చెట్టు. పచ్చని చెట్టు నీడలో పోయి నిలబడుతున్నారంట అందరూ. పచ్చని చెట్టు నీడలో పోయి నిలబడుతున్నారంట. యేసయ్యా, ఈ పచ్చని చెట్టులో నీడలో నిల్చున్న వాళ్ళందరూ కూడా నా నీడలో నిల్చున్నోళ్ళే, నేను వండితే తిన్నోళ్ళే, నా చేతుల మీదుగా తిన్నోళ్ళే అయ్యా. ఇప్పుడు ఆ నీడలోకి వెళ్ళి నిలబడుతున్నారయ్యా అంటే దేవుడు అంటున్నాడంట, నిన్ను ఎండగొట్టింది నేనే, నిన్ను ఇప్పుడు చిగురించేది నేనే. ఎందుకు నిన్ను ఎండగొట్టానంటే ఎవరు ఏంటి అనేది నీకు తెలియడం కోసం, ఎవరు నీ వాళ్ళు ఎవరు దూరం వాళ్ళు తెలియజేయడం కోసం. ఈ టెస్ట్ ఎందుకు అంటే టెస్ట్ మొనిగా మారడానికే. హల్లెలూయా, హల్లెలూయా. టెస్ట్ మొనిగా మారబోతుంది. ఎవరైతే ఎండిపోయినవని అనుకుంటారో, అనిల్ పాస్టర్ 5 లక్షలు అప్పయింది అనుకో, అనిల్ పాస్టర్ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. అనిల్ పాస్టర్ ఎందుకు, ఇంకా మనం ఏదైనా 10 లక్షలు అప్పయినాం అనుకో, మన ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేస్తారా? లిఫ్ట్ చేస్తారు. అయ్యి బాబోయ్ డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడేమో, లిఫ్ట్ చేసి పెట్టేస్తారు, లేకపోతే బిజీ టోన్లో పెట్టేస్తారు, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తారు. కానీ లాక్ పెట్టేస్తారు, బ్లాక్ చేసేస్తారు, బ్లాక్. కానీ దేవుడు వెంటనే ఫోన్ చేసిన వెంటనే చెప్పు బిడ్డ అంటాడు. కొట్టు గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఊసర వెళ్ళిలాగా మనుషులు మారుతారేమో కానీ దేవుడు మారే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము మార్పు చెందని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మా వయసులు 30, అనుభవం 100 సంవత్సరాలు అయిపోయింది. ఆమెనా? నిజం చెప్తున్నాను. మనుషులు మమ్మల్ని ఎన్ని విధాలుగా కించపరిచినా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మేమిద్దరం ఇలా నడుచుకుంటూ పోతుంటే అందరూ నవ్వినోళ్ళు ఉన్నారు. కానీ నవ్వినోళ్ళ నోర్లు మూయబడ్డ యేసునామములో. వరంగల్ అంటేనే నా వరంగల్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. నేను చదివిన అనాథ శరణాలయం వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ సిఓఎం అనాథ శరణాలయం. ఫిలిప్ సార్ అని తెలిసి ఉంటుంది మీకు, ఇక్కడే ఉంటుంది వాళ్ళ చర్చ్. ఆయన పెట్టిన అనాథాశ్రమంలో బ్రతికిన వ్యక్తిని నేను. ఆయన పెట్టిన అనాథాశ్రమంలో నేను బ్రతికాను. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు. నన్ను చూడడానికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఇదే మౌబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కేవాడిని నేను. కాజీపేట వస్తుందంటే, స్టేషన్ కన్పూర్ వస్తుంటేనే ఏడుస్తా ఉండేవాడిని. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు ఉండకపోయేటోళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి దసరా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళే బియ్యం పప్పు కూడా దసరా హాలిడేస్ కి ఎవరైతే మమ్మల్ని ఉంచుకుంటారో వాళ్ళకు బియ్యం పప్పు కూడా ఇచ్చేవాళ్ళు ఫిలిప్ సార్ వాళ్ళు. ఆ బియ్యం పప్పు కోసం 2 రోజులు ఉంచుకొని తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేటోళ్ళు మమ్మల్ని. నా జీవితంలో ఆకలి విండ్లు ఏంటో నాకు తెలుసు. పేగులు ఎలా మొత్తుకుంటాయో నాకు తెలుసు. ఒంటరితనం ఏంటో నాకు తెలుసు. అనాథలు ఉంటారు కానీ నా అంతా అనాథ ఎవరు ఉండరు. ఇదే వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో అందరి కోసం అందరూ వచ్చేవాళ్ళు, నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ఆశా చాక్లెట్, టైగర్ బిస్కెట్ ప్యాకెట్ ఉండేది. వాళ్ళందరూ తింటుంటే బుగ్గిలా పట్టుకొని మా అమ్మను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉండేవాడిని. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా, సార్ తేజ ఏడుస్తున్నాడని సార్ చెప్తే జాన్ డేవిడ్ సార్ అని ఉండేవాడు. ఎదురు బొంగు కర్రలతో విపరీతంగా నన్ను కొట్టేవాడు. మామిడి తోటలోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడిచిన జీవితం నా జీవితం. అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా చిన్నమ్మ ఒక మాట అన్నది, నాన్న వాడుంటే నేనుండను, నన్ను
వాడు ఉంటే నేను ఉండను అన్నది. వాడి ముఖం నాకు కనపడొద్దు అన్నది. కానీ అదే ముఖాన్ని ఈరోజు దేవుడు కొన్ని కోట్ల మందికి నా దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితం, అనాథగా బ్రతికిన జీవితం, ఆకలికి అలమటించిన జీవితం, 18 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో నేను అడుగు పెట్టాను. ఆ అనాథ శరణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం కోసం గన్ను పట్టుకొని అడవిలో తిరిగిన జీవితం నా జీవితం. ఉద్యమాల కోసం పాటలు రాసిన జీవితం, అమ్మ కోసం పాటలు రాసిన జీవితం, తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టుకొని పాటలు పాడిన జీవితం. మధుప్రియ, సాయి చందు, రీసెంట్ గా చనిపోయిన సాయి చంద్ అన్న, నేను, మధుప్రియ అందరము కూడా కలిసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. మేము గద్దరన్నతో గజ్జగట్టుకొని నడిచిన జీవితం నా జీవితం. తెలంగాణ భూముల్లో వెదజలిన నక్సల్బరి విత్తనాల మేము ఓ ప్రభాత వసంతాన ప్రపంచమంతా మొలకెత్తుతామని, ఒకటి కాదు రెండు కాదు లక్షలాది మన బలగం, భూమి తల్లి పుత్రులారా శ్రమజీవులదే తుది విజయం అంటూ పెట్రోల్ పోసుకొని అగ్గి పెడుతూ అంటు పెట్టుకొని దహనమైపోతా ఉన్నా, కాలిపోతా ఉన్నా, చనిపోతా ఉన్నా, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ అమరుడైన శ్రీకాంతాచారి నెత్తుడి సాక్షిగా మేము కూడా చచ్చిపోవాలని ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమాలు చేసిన జీవితం నా జీవితం. అటువంటి నా జీవితాన్ని దేవుడు ఒక్క పిలుపు, బయ్యారంలో, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం పాల్గొని వెళ్తున్నట్టు ఇల్లందు వెళ్తున్న టైంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్, చెయ్యి ఇరిగిపోయింది, తల పగిలిపోయింది. ఇల్లందు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇల్లందు నుంచి వీడు బతకడు అని చెప్పగానే ఖమ్మం తీసుకెళ్లారు. ఎవరు పట్టించుకోవాలి, అందరూ వదిలేశారు. తల్లిదండ్రులు ఎట్లాగో వదిలేశారు చిన్నప్పుడే, పార్టీ వాళ్ళు కూడా వదిలేశారు. రక్తం అడుగులో ఉన్నారు. ఒక నర్సమ్మ వచ్చి అన్నది, బాబు నీసు స్మెల్ వస్తుంది నీ దగ్గర. అమ్మ నాకెవరు లేరమ్మా అని చెప్పిన, నేను అనాథనమ్మా అని చెప్పి, అప్పుడు ఆ తల్లి పెరుగు కలుపుకొని వచ్చి తన కొడుకు బట్టలు తీసుకొని ఇచ్చి నాకు ఇచ్చింది. అప్పుడు న్యూ టెస్టిమెంట్ బైబుల్ నాకు ఇచ్చింది. అమ్మ నాన్న ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు, నువ్వు యేసు ప్రభుని ప్రార్థన చేసుకోండి. అమ్మా నేను చదివింది క్రిస్టియన్ హాస్టలే, కానీ నేను ప్రార్థన మర్చిపోయినాను, పాటలు మర్చిపోయినాను, దేవుణ్ణి మర్చిపోయినాను, ఉద్యమాల పాట పట్టానమ్మా అని చెప్తే, లేదు నువ్వు ప్రార్థన చెయ్యి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పినప్పుడు ఆ రోజు రాత్రి మోకరించి ప్రార్థన చేసిన. యేసయ్యా అందరు విడిచిపెట్టేశారు, అందరూ వదిలిపెట్టేశారు, నాకు నువ్వు కావాలయ్యా అని చెబితే, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా అని చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక స్వరం, నా ప్రియ కుమారుడా తేజ, నిన్ను నేను లేపుకోబోతున్నానా, నిన్ను నేను వాడుకోబోతున్నాను. ఎవరు నాతో మాట్లాడేది? నేనే, నజరేయుడైన యేసు క్రీస్తుని. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అంటే, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. భద్రాద్రి కొత్తగూడెంలో ఏ అన్నలు లేరు, ఏ అక్క చెల్లెలు లేరు, ఏ స్నేహితులు లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలలో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టి చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించా అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్, అమ్మా ట్యూషన్ పాయింట్. తర్వాత అమ్మ అనే పేరుతో ఒక అనాథ, గుండెలో నుంచి పుట్టిన అనాథ శరణాలయమే అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్. ఏ ధైర్యంతో పెట్టాను? 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయం. ఏ సపోర్ట్ లేదు, కేవలం 18 సంవత్సరాల వయసులోనే అనాథ శరణాలయం ప్రారంభించిన జీవితం నా జీవితం. మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడచ్చు,
అమ్మ తేజ గారు ఎందుకు ఏడుస్తారు? నేను ఏడుస్తున్న కన్నీళ్లను అమ్మ తేజ యాక్టింగ్ చేస్తున్నాడని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వేడి వేడి అన్నం వండి పెట్టే తల్లి ఉన్న వాళ్లకు మాలాంటి అనాథల బాధలు అర్థం కావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మా గురించి చెప్పుకోవడానికి రాలే, మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను కూడా మార్చగలడు, మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తను చికెన్తో వేసుకుంది. మా మామయ్య చికెన్, మా అత్తమ్మ చికెన్, మా మర్దలు చికెన్, మా బామ్మర్ది చికెన్, నాకు మాత్రం నీళ్ళ సాంబార్తో వేశారు. ఏడుస్తానే ఉన్నా. నా చూపులన్నీ ఆ చికెన్ ముక్కల వైపే ఉన్నాయి. ఏడుస్తూ ఏడుస్తూ బయటకు వచ్చేసిన. కొంచెం తిని లేచి వచ్చేసిన. కానీ ఈరోజు వరంగల్ వచ్చినానంటే ఆ బాబు బ్రదర్ ఎవరో నాకు తెలియదు. అన్న బిర్యానీ తింటారా, మటన్ తింటారా? లేచి నిలబడ్డాడు. ఆయన వరంగల్లో ఉంటాడు. హైదరాబాద్లో కిషోర్ షారోన్ సిస్టర్ ఉంటారు. హైదరాబాద్లో కిషోర్ షారోన్ సిస్టర్ ఉంటారు. కిషోర్ బ్రదర్, షారోన్ సిస్టర్. కాకినాడలో సుజాతమ్మ ఉంటారు. అమలాపురంలో నా తల్లి ఝాన్సీ అమ్మగారు ఉంటారు. విజయవాడలో ఆ చెల్లి పేరేంటి? చంటి చెల్లి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఇక నా సంఘం అంతా. నా టేబుల్ మీద మటన్ అంటే మటన్, చికెన్ అంటే చికెన్, ఫిష్ అంటే ఫిష్. ఏడవకుండా ఎట్లుంటాయి? కూర్చోడాడు. బాధపడకుండా ఎట్లుంటాయి? ఇల్లందులో ఎంఎల్ పార్టీలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేసేవాడిని నేను. పార్టీలో ఆఫీసులో గ్యాస్ ఉండకపోయేది. గుమ్మడి నర్సన్న వీళ్ళంతా చెప్పేవాళ్ళు ఏమన్నారంటే, నువ్వు పలాని సత్యనారాయణపురం వెళ్ళి భోజనం చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి భోజనం చేస్తే మేము 6 ఉంటాం. వాళ్ళు 4కే వండుతారు. 4 అని చెప్పి 6 వచ్చారండి మీరు. కొంచెం కొంచెం తిని వెళ్ళిపోయి వాటర్ తాగి పడుకున్న దినాలు ఎన్నో. అసలు అమ్మ తేజ అంటే ఏంటి? అమ్మ తేజ ఒక అనాథ. అనాథను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పరిచర్యలైనా ఉండాలి, అమ్మ తేజ పరిచర్య ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు కలిగిన పరిచర్య. ఆమేనండి. అమ్మ తేజ అనే పరిచర్య దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి పరిచర్య. ఆమేన్. ఈరోజు అన్నం పెడుతున్న వీడియో ఎందుకు తీస్తున్నాను అంట. ఆ వీడియో చూసి నా కొడుకు ఇన్స్పైర్ కావాలి. ఆమేనండి. నేను అనేక మంది అనాథ బిడ్డలను పోషిస్తున్నాను. ఒక్క తేజ చచ్చిపోతే అనేక మంది తేజలు లెక్కాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క యేసన్న గారు చనిపోయారు. బెంగళూరులో పోయి మీటింగ్ పెడితే నజరేయుడా అనే పాట పాడుతున్నారు. యూదా స్తుతి గోత్రపు సింహమా పాడుతున్నారు. ఆమేన్. జ్యోతిర్మయుడా పాడుతున్నారు. ఆమేన్. ఆ రోజు ఆ పాట రికార్డింగ్ చేయకపోతే అక్కడే ఆగిపోయేది. నేను చేసే పరిచర్య, నేను పెంచే వీడియోలు, నేను పెంచే పిల్లలు చూడాలా. మా డాడీ ఏ విధంగా అయితే సర్వీస్ చేశాడో మేము కూడా అటువంటి సర్వీస్ చేయాలని వాళ్ళు ఇన్స్పైర్ కావడం కోసం ఈ వీడియోలు తీస్తున్నాం. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరో చూడాలా, ఎవరి దగ్గరికో మంచి పేరు రావాలని కాదు, నా పిల్లలు లెగిస్తే చాలు. ఆమేన్. నేను ఒక 60 మంది వృద్ధుల పిల్లల ఆకలి తీరుస్తున్నాను. నా పిల్లలు ఒక 6,000 మందివి ఆకలి తీర్చాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను శరణాలయంలో పెంచే పిల్లలు కొద్ది
కొద్దిగా ఓపిక పట్టండి అమ్మా. ఒక అబ్బాయి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆమెన్. ఒక అబ్బాయి సివిల్స్ కి ఒక్క కలెక్టర్ లేగాలి అమ్మ అనాథ శరణాలయం. కొంచెం టైం ఉంది. ఆమెన్. ఒక్క కలెక్టర్ లేస్తే ఎట్లుంటది? ఆమెన్. దానికోసమే నా ఉపవాసం, నా ప్రయాస. మాట్లాడుతున్న నోర్లన్నీ మూయబడే రోజులు రాబోతున్నాయి. ఆమేన్ అనండి. ఆమేన్. ఈ రోజు నుంచి మా కొరకు భారం కలిగి మీరు ప్రార్థన చేయండి. అసలు మా వయసులు ఏంటండి? తన వయసు ఏంది, నా వయసు ఏంది? చిన్న వయసులో ఈ కాళ్ళు వాపులేంది? చిన్న వయసులో ఏంటి ఇదంతా? తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఎక్కడ బీదర్, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ కాకినాడ, ఎక్కడ వరంగల్, ఎక్కడ హైదరాబాదు, నిద్ర లేకుండా, తిండి లేకుండా పసి బిడ్డలను విడిచిపెట్టి ఎందుకు ప్రయాసపడుతున్నాం? నా బ్రతుకుని మార్చిన యేసయ్య, నా జీవితాన్ని మార్చిన యేసయ్య, నా చరిత్రను మార్చిన యేసయ్య. నా దేవుని కోసమే నేను బ్రతకాలి, నా దేవుని కోసమే నేను చచ్చిపోవాలి, కొవ్వతిలాగా కరిగిపోవాలి నేను. ఆమేనండి. రేపు జనవరి 10వ తారీఖు రాబోతుంది. జనవరి 10వ తారీఖు లోపలికి వెళ్ళిపోతే నా ప్రేయర్ టవర్లోకి ఫిబ్రవరి 19వ తారీఖు బయటకు వస్తాను. ఆమేన్. ఓన్లీ వాటర్ మీదనే కట్టిక ఉపవాసంలో వెళ్ళబోతున్నాను. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రాత్రికి రాత్రి ఈ అమ్మ తేజ మినిస్ట్రీస్ ని దేవుడు లేపలేదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లలో నుంచి ఈ పరిచర్య పుట్టింది. ఒక్కసారి భద్రాద్రి కొత్తగూడెం అడుగుపెట్టి చూస్తే, ఒక్క అనాథని దేవుడు పట్టుకుంటే, ఒక్క అనాథని దేవుడు పట్టుకుంటే ఇంతలా దీవిస్తాడా? ఆమేన్, హల్లెలూయా. ఇంతలా దీవిస్తాడా? అనేక మంది చచ్చిపోయేవారు బ్రతుకుతున్నారు ఈ పరిచర్య ద్వారా. అనేక మంది, ఒక తమ్ముడైతే సాక్ష్యం చూసి చచ్చిపోవాలనుకున్న వ్యక్తి, రైలు పట్టాల మీద పడి చనిపోవాలనుకున్న వ్యక్తి బ్రతికి ఈ రోజు మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఇక మన మధ్యలో రాజ్ కుమార్లే, ఇగో ఆ అబ్బాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కింద, రైల్వే స్టేషన్ లో పడి చచ్చిపోవాలనుకున్న వ్యక్తి సికింద్రాబాద్ పక్కనున్న ఆల్ఫా హోటల్ వెనుక నా ఫోటో చూసి, అరే అమ్మ తేజ అన్న ఎవరు ఈయన అని చెప్పి వేరే వాళ్ళ దాంట్లో యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నా సాక్ష్యం వచ్చి, నా సాక్ష్యం చూసి ఏడ్చి ఏడ్చి వచ్చి చింపిరి జుట్టుతో, ఇంత పెద్ద జుట్టు మురికి కాలువలో పడుకొని ఉన్నటువంటి వ్యక్తి పచ్చి తాగుపోతాయి. అటువంటి త్రాగుపోతుంది ఈరోజు ఈ పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీకు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. దేవుడు మన స్పీడును పెంచబోతున్నాడు. ఆమేన్ అనండి. దేవుడు కీర్తన గ్రంథము 113 చివరి వాక్యం, కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 7, 8, 9 వచనం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 113వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మీ అందరికీ ప్రవచనం ఈ వాక్యం. ప్రధానులతోను తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఇదిగో నాన్న, దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి, వినండి, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. బీదలను పైకి లేవనెత్తువాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన సంతు లేని దానిని, అమ్మా ఈ రోజు సంతానం లేని వారు చేతులు చూపెట్టారు, ఇల్లాలుగాను, సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. పెంట కుప్పలో ఉన్న నిన్ను లేవనెత్తబోతున్నాడు. చెప్పండి గట్టిగా. పెంట కుప్పలో ఉన్న నిన్ను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు.
లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఈరోజు ఆర్థికంగా నిన్ను దీవించబోతున్నాడు, ఆర్థికంగా నిన్ను దీవించబోతున్నాడు, ఆరోగ్యంగా నిన్ను దీవించబోతున్నాడు, సేవ పరంగా నిన్ను దీవించబోతున్నాడు, వృత్తి పరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, సంతానము పరంగా దేవుడు దీవించబోతున్నాడు, పరిచర్య పరంగా, పరిచర్య పరంగా చప్పట్లు కొట్టాలి. పరిచర్య పరంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఇదిగో నా దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు. రెండు చేతులు పైకి లేపి, అయ్యా నాకు నువ్వు కావాలి. చెప్పండి, యేసయ్యా నాకు నువ్వు కావాలి. నా స్పీడ్ పెంచబోతున్నందుకు వందనాలు. చెప్పండి గట్టిగా, నా పరిచర్య స్పీడ్ పెంచబోతున్నందుకు వందనాలు. నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరిగించయ్యా. అయ్యా నా కుటుంబంలో అద్భుతం జరిగించయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరిగించయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరిగించయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరిగించయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగించు. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను. రెండు చేతులు పైకి లేపాలా ప్లీజ్. నువ్వు ఎత్తే చేతులను నా దేవుడు దీవించబోతున్నాడు. నీ చేతులను దేవుడు లేవనెత్తబోతున్నాడు, నీ చేతులను దేవుడు లేపబోతున్నాడు, 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 లేపబోతున్నాడు. చేతులు పైకి లేపి. బ్రతుకునావా చివరి నిమిషంలో కన్నీరు కార్చు, ఏడువు. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, వెళ్ళిపోయేసయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలేసయ్యా, కావాలేసయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, అయ్యా నాకు నువ్వు కావాలేసయ్యా. చేతులు పైకి లేపి. బ్రతుకునావా పగలినా. ఆకాశం వైపు చూడండి, చేతులు పైకి లేపి ఊపుదాం, చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం, చేతులు ఊపుదాం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. తల మీద చేతులు పెట్టుకోండి. అయ్యా నా పిల్లల్ని దీవించి, అయ్యా నా పిల్లలను దీవించు, నా పిల్లలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించి. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నాకు నువ్వు కావాలి. అయ్యా నాకు నువ్వు కావాలి. అప్పులతో ఉన్నవారు మీ చేతులు లేపండి పైకి. అప్పులతో ఉన్నవారు ప్రేయర్ ఆయిల్ మీ చేతులు పోసుకోండి, ప్రేయర్ ఆయిల్ మీ చేతులు పోసుకోండి, ప్రేయర్ ఆయిల్ మీ చేతులు పోసుకొని తల మీద పోసేసుకోండి. త్వరగా త్వరగా. అయ్యా నా అప్పులు తొలగించు నాయన, అయ్యా నా అప్పులు తొలగించు నాయన, అయ్యా నా అప్పులు తొలగించు, అయ్యా నా జీవితంలో అద్భుతం జరుగును. తండ్రి ఎంతమంది బిడ్డలు ఇక్కడ అప్పులతో వచ్చారు, యేసు నామములో వారి అప్పులు తొలగిపోవును. కృప కనికరం బిడ్డలపై కుమ్మరించ పడునుగా. అయ్యా ఒకరి దగ్గర నుంచి తీసుకున్నామేమో, కానీ ఒకరికి ఇచ్చే స్థితిలోకి మేము అడుగు పెడుదుము. కృప కలుగునుగా.
బ్లెస్ చేయండి అయ్యా, కృపతో నింపండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తల మీద చేతులు పెట్టుకుంటారు, 2 చేతులు. అయ్యా అప్పులు మాకొద్దయ్యా, చెప్పండి గట్టిగా, అప్పులు మాకొద్దయ్యా, అనారోగ్యం మాకొద్దయ్యా, అనారోగ్యం మాకొద్దయ్యా, అస్వస్థత మాకొద్దయ్యా, స్వస్థత కావాలయ్యా, స్వస్థత కావాలయ్యా, అనారోగ్యం మాకొద్దు, అనారోగ్యం మాకొద్దు, చెప్పాలి గట్టిగా, అనారోగ్యం మాకొద్దు, అనారోగ్యం మాకొద్దయ్యా, అప్పులు మాకొద్దు, అప్పులు మాకొద్దయ్యా, అప్పులు మాకొద్దు. బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు, Yes, Lord. ఆశీర్వదించు, ఆశీర్వదించు. మా పిల్లల్ని దీవించు, దీవించు. మా పరిచర్యను దీవించు, పరిచర్యను దీవించు. మా పరిచర్యను దీవించు. Yes, Lord. ఆశీర్వదించు, ఆశీర్వదించు, Yes, Lord. ఆశీర్వదించు, 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 ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా. జీసస్. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అలాగనే అందరూ మీ తలపైన చేతులు పెట్టి ప్రార్థనలో ఏకీభవించండి, ఏకీభవించండి. దేవా మమ్మల్ని ఇక్కడ నుంచి ఆశీర్వాదంతో పంపించయ్యా. నీ దీవెనలు మాకు కావాలయ్యా, నీ కృప మా కుటుంబాల పైన నిండుగా కుమ్మరించబడాలయ్యా. సహాయం చేయండి ప్రభా, నీ కృప లేకపోతే మేము అయ్యా ఏ పాటి వారము స్వామి. ప్రార్థిద్దామా, ప్రార్థిద్దాం తండ్రి. మీకే స్తోత్రం ప్రభా, మీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, జీవము గల తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాకయ్యా. ప్రభా ఇదిగోండి దరిద్రులను లేవనెత్తే దేవుడవు అయా, ఇదిగోండి పెంట కుప్పల మీద ఉన్న వారి జీవితాలను అయా ఇదిగోండి మార్చే దేవుడవు ప్రభా. మారా బ్రతుకులను మధురంగా చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రభా ఇదిగోండి వరంగల్ ప్రాంతంలో జరుగుతున్న ఈ బలమైన ఆరాధన బట్టి మీకు మహిమ ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు కూడి ఉన్నారో, ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో, ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక, దీవించబడుదురుగాక ప్రభా. గొప్పవారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, క్షేమము కలుగునుగాక, నీ కృప చేత నింపబడుదురుగాక. వారికున్న బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు అవి ఏవున్నా అయా ప్రతి పరిస్థితిలో నిలబడే వారిగా మీరు ఉంచమని వేడుకుంటున్నాం. నిలబడే శక్తిని దయచమని వేడుకుంటున్నాం. ఏ పరిస్థితి ఉన్నా కానీ ఆ పరిస్థితిలో నీ నామాన్ని మహిమపరిచే సత్తువని వారిలో ఉంచమని వేడుకుంటున్నాం. అయా ఇదిగోండి నీ కృప చేత నింపండి ప్రభా. అయా ఇదిగోండి అలసిపోయి ఉన్నారేమో, పడిపోయి ఉన్నారేమో, బాధతో ఉన్నారేమో, ఇబ్బందులతో ఉన్నారేమో, ఇరుకులతో ఉన్నారేమో, యేసు పరిశుద్ధ నామములో మేము ప్రార్థిస్తూ ఉండగా వారిపైన కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక. ప్రతి సమస్యకు విడుదల కలుగునుగాక, ప్రతి బలహీనతలకు విడుదల కలుగునుగాక, ప్రతి బంధకాలకు పోరాటాలకు విడుదల కలుగునుగాక యేసు నామములో. బిడ్డలు దీవించబడుదురుగాక యేసు నామములో. ఇక ప్రభా వారి జీవితము పాత జీవితంగా ఉండదు కానీ నూతనంగా మధురంగా మార్చబడును గాక యేసు నామములో. ఓ మార్చబడుదురుగాక యేసు నామములో. ప్రభా ఇదిగోని ఆరాధన ద్వారా గొప్ప సాక్ష్యాలు మేము వినదుము గాక, గొప్ప సాక్ష్యాలు మేము వినదుము గాక, గొప్ప సాక్ష్యాలు మేము వినదుము గాక. బ్రతుకులు మార్చబడ్డాయని సాక్ష్యాలు మేము వినదుము గాక. ఓ సహాయం చేయండి, ఇంకను దీవించండి అయ్యా, ఇంకను ఉన్నతమైన స్థితిలో ఉంచండి ప్రభా. ప్రతి ప్రభా ఇదిగోండి కన్నీళ్లను మీరు తుడిచివేసి ప్రభా ఇదిగోండి మీరు ప్రభా ఇదిగోండి మీ మాటలు ప్రభా ఇదిగోండి ప్రభా వెదజల్లిబడి ఉన్నాయి ప్రభా. ఆ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. కృపలోనికి నడిపించమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇది మీ హస్తమని నమ్ముతున్నాం ప్రభా. ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి.